వివాహ కార్యక్రమానికి ముందు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దేవుని స్తోత్రం. ఒకసారి అందరూ తప్పులు పడి దేవుని మహిమపడదామా? హల్లెలూయా. గట్టిగా తప్పులు పడదామా? సంతోషకరమైన కార్యక్రమంలో అందరూ ఉత్సాహంగా ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి రామచంద్రపురము ఆయా ప్రాంతంలో ఆడపడుచున్న దైవజనులు, ఆత్మీయులు, మన మన సహోదరులు, మరి దైవజనులు మరి రాజేంద్ర కుమార్ గారు మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు. అలాగే వివాహ యొక్క కార్యక్రమం కూడా వారే జరిగిస్తారు. మరి ఆయన వాక్యం చెప్పబోయే ముందు అందరం కూడా ఒకసారి తప్పులు పడి దేవుని మహిమపడదామా? హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి ఈ సమయంలో దైవజనులకి యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాము. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైనటువంటి మరి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అయ్యా దయచేసి ఎఫెక్ట్ లేకుండా మామూలుగా రాత్రి పెట్టినట్టు పెట్టాను, కొంచెం సౌండ్ పెంచి. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, మరి నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించినటువంటి హల్లెలూయా, గాడ్ బ్లెస్ యు. కొంచెం సౌండ్ పెంచండి. అంటే ఇక్కడ మాకు మానిటర్ లేక మాకు కనబడతలేదు ఏమీ అసలు. అంటే అటు సౌండ్ ఎక్కువ వస్తుంది అనుకుంటా. మంచిది. మమ్మల్ని ఇక్కడ ఎంతగానో ప్రేమతో ఆహ్వానించినటువంటి దేవుని సేవకులు, ప్రశస్తమైన దైవజనులు పాస్టర్ సీమోన్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. వారికి, వారి సంఘ సభ్యులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరి ఇంతవరకు నడిపించినటువంటి పాస్టర్ హెర్మోన్ గారిని బట్టి కూడా నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. వారికి నా ప్రత్యేక వందనాలు. అలాగే పాస్టర్ జాన్ గారు కూడా మన మధ్యలో మంచి మరి ఆత్మీయ గీతాలు పాడారు. వారికి కూడా నా ప్రత్యేక వందనాలు. ముఖ్యంగా ఈ యొక్క వివాహము ద్వారా జతపరచబడాలని మరి ఇక్కడికి ప్రేమతో లేక మరి వారు విచ్చేసినటువంటి కాబోయే నవదంపతులకి మరి చిన్నబాబు, మధుబాల, ఓకేనా? పేర్లు కరెక్టేనా? వారిద్దరికీ కూడా నా యొక్క శుభమును తెలియజేస్తా ఉన్నాను. దేవుడు వారిని కూడా దీవించునుగాక. కొద్దిసేపు, ఎక్కువసేపు నేను ఏం చెప్పను. మీరు మాట్లాడితే నేను ఏం మాట్లాడలేను. దయచేసి మీ కొరకే మేము వచ్చాము గనక, మీ కార్యక్రమం నిమిత్తం మేము వచ్చాము గనక కొద్దిసేపు అసలు ఏం చెప్తున్నారనేది జాగ్రత్తగా వినండి. చాలా కార్యక్రమాలకి మీరు వెళ్ళుంటారు, చాలా వివాహాల్లో మీరు వాక్య భాగాలు వినుంటారు. ఇక్కడ కూడా వినండి దేవుని పిల్లారా. ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మరి విస్తారంగా ఏమీ మాట్లాడను కానీ కొద్ది మాటలు చెప్పి మరలా వివాహం జరిగించాలని ప్రేమతో మనం చేస్తున్నాను. మరి ఇక్కడ నేను ఆలోచిస్తున్నాను, మీరందరూ కూడా సహకరించండి. చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. బైబిల్లోంచి మనం ఇప్పుడు ఇదివరకే వాక్య భాగాలు చదువుకున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి కొన్ని మాటలు దయచేసి దైవజనులు సహకరించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుండి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకుని వాళ్ళని వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు అనగా సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువల్లనే పురుషులారా, పురుషులకు చెప్తున్నాడు, మీ సొంత శరీరములాగా మీ భార్యను ప్రేమింపబద్దులై ఉన్నారు. ఎవరైతే తన భార్యను ప్రేమించేవాడు
తన్ను ప్రేమించుకుంటున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. చాలండి, మరి సమయం ఆదా కొరకు తక్కువ మాటలు మేము చదువు. ఈ అధ్యాయం అంతా అంటే ఆ యొక్క చివరి వరకు 33వ వచనం వరకు కూడా మీరు చదువుకోవచ్చు. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన మనం చేసుకుందాము. తలలు వంచండి, తలలతో పాటు మీ హృదయాలు కూడా వంచండి. వారు ఆశీర్వదించబడాలని, వారు దీవించబడాలని, వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాను. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, కనికరం గల మా దేవ, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా, ఈ యొక్క వివాహ కార్యక్రమం కొరకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఓ దేవా నాయనా, ఓ ప్రభువా, ఇక్కడ జరుగుతున్నటువంటి మహోత్సవాన్ని బట్టి నీ స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. వివాహం జరిగిన నాయన చేసుకోవడానికి నీ బిడ్డలిద్దరు వచ్చారు, పెద్దలు వచ్చాము, నాయన సేవకులు వచ్చాము, గ్రామస్తులు వచ్చారు ప్రభువా. నిన్ను కూడా మేము ఆహ్వానిస్తున్నాము తండ్రి. మీరే రంగం పైకి వచ్చి ప్రభువా, వివాహకర్తగా వివాహ సందేశం అందించేవానిగా, దీవించేవానిగా నువ్వే దిగి రమ్మని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని, ఈ యొక్క కార్యక్రమానికి ఓ ప్రభు ఏ శత్రువు ఆటంకపరచకుండా ప్రతి శత్రువును, ఓ చీకటి కార్యములను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాము తండ్రి. నీ సన్నిధిని మాకు తోడు గురించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, నన్ను పక్కకు తప్పించి నీవే మాట్లాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు దేవుని పిల్లలారా, మరొకసారి మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా అద్భుతమైన ప్రజలు ఇక్కడ మరి చేరి ఉన్నారు. మరి వాక్యమును విని చక్కగా మరి చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. చాలా కొద్ది మాటలు మాత్రమే ఈ సమయంలో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి ప్రియులారా, వివాహ వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేశాడు. ఏ మనిషి ఏర్పాటు చేసింది కాదు వివాహ వ్యవస్థ అనేది. ఎందుకంటే దేవుడే ఈ కార్యక్రమాన్ని చేశాడు. ఆది కాండములో దేవుడే జతపరిచాడు మనిషిని. హల్లెలూయా. ఓ మరించముగా దేవుడే వివాహకర్తగా ఉండి ఒక స్త్రీని, ఒక పురుషుణ్ణి చక్కగా ఒక అద్భుతమైనటువంటి వాతావరణంలో, వింటున్నారా? గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిస్తారా? ఒక మంచి వాతావరణంలో వారిని జతపరిచాడు ప్రియమైన దేవుని పిల్లారా. చూడండి, ఒక జతపరిచిన తర్వాత దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. ఏమిటంటే భర్త తన భార్యను ప్రేమించాలి. ఎంతమందికి అర్థమవుతుందండి? ఒక నియమాన్ని పెట్టాడు. భర్త తన భార్యను ప్రేమించాలి. అలాగే భార్య కొరకు ఏం చెప్పాడంటే ఆమె లోబడాలి, గౌరవించాలి. అదే ఈరోజు నా వర్తమానం. ఎందుకంటే భర్త అనే ఒక పురుషుడు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడని చెబుతా ఉన్నది బైబిలు. అలాగే ఇక్కడ వివాహం చేసుకునే ఆ స్త్రీ, ఆ యొక్క మరి యవన బాలిక, ఆమె సంఘానికి సాదృశ్యంగా ఉందని బైబిల్ మాట్లాడుతూ ఉన్నది. కనుక వీరిద్దరికి నియమాలు పెట్టాడు. వివాహం చేసుకునే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. అలాగే వివాహం చేసుకుని కొన్ని విషయాలు అర్థం కాకపోయినా మరి వారు కూడా తెలుసుకోవాలి. ఏమిటంటే మరి ఆది కాండంలో దేవుడు చక్కగా వివాహం చేశాడు. దేవుడు ఆయన వివాహం చేసి మరి ప్రతి చల్లపూట దేవుడు వారితో మాట్లాడేవాడు. దేవుని పిల్లలారా, హల్లెలూయా. ఒక అందమైన కుటుంబం అంటే ఏంటో చెప్పమంటారా? ఒక అందమైన కుటుంబం అంటే బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఏమిటంటే ఒక మంచి భర్త, ఒక మంచి భార్య, వారి మధ్యలో దేవుడు. ఎంతమందికి ఇష్టం ఈ మాట? అలాగే ఎవరైతే మరి అక్కడ ఒక చక్కటి మారు మనసు పొందిన భర్త, మారు మనసు పొందిన భార్య, అలాగే వారి మధ్యలో దేవుడు, ఒలీవ మొక్కల లాంటి పిల్లలు, అది ఒక అందమైన కుటుంబం అయి ఉన్నది. అలాంటి కుటుంబాన్ని ఆది కాండములో దేవుడు మరి చేశాడు. దేవుని పిల్లలారా, వారి మధ్యలో ఎవరు లేరండి, దేవుడే ఉన్నాడు. కనుక ప్రతిరోజు దేవుడితో మాట్లాడేవారంటండి. ఈరోజు చాలా ఫ్యామిలీలు దేవుడితో మరి మాట్లాడుతున్నారా లేదనేది మీరే చూసుకోండి. మరి నిశ్చయముగా దేవుడు ఉండాలి ఆ కుటుంబంలో. అది ఒక అందమైన కుటుంబం అయి ఉన్నది. కనుక మరి పెళ్లి చేసి వారికి ఏం చెబుతున్నాడంటే, వివాహం చేసుకునే యవనస్తులకి దేవుడు ఏమి చెప్పబోతా ఉన్నాడంటే, యవనస్తుడైనటువంటి ఈ యొక్క చిన్నబాబు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. అలాగే మరి వివాహం చేసుకోబోయే ఆ మధుబాల ఎవరికి సాదృశ్యంగా ఉన్నదంటే ఆమె వధువుకి, సంగమునికి సాదృశ్యంగా ఉన్నది. వీరిద్దరూ కొన్ని నియమాలు కలిగి ఉండాలి. వివాహం చేసుకున్న తర్వాత కొన్ని నియమాలు మనం కలిగి ఉండాలి. ఏమిటా నియమాలు? బైబిల్ చెబుతుంది, మరి నిత్యముగా పురుషుడు అంట తన భార్యను ప్రేమించాలి. ఎంతమంది ఇష్టమండి?
ఎంతమందికి ఇష్టం ఆ మాట? నిత్యముగా భార్యను ప్రేమించాలి. బైబిల్ అంటది నీ భార్యను నిష్ఠూర పెట్టొద్దు అంటది బైబిల్. నిజమేనా? మరి నిత్యముగా నిజమైన భర్త అంటే ఎవరంటే తన భార్య మనస్సును అర్థం చేసుకుని తను ప్రేమించి మరి ఆమె అవసరతలు తీర్చి ఆమెను సంరక్షించి పోషించే ఆ వ్యక్తి నిజమైన భర్త అయి ఉన్నాడు. దేవుని ప్రియులారా, ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, ఆమేన్ చెప్తారా? చుట్టూ చాలా వేడి వాతావరణం గనక మరి అలాగే ఉండిపోకండి, నాతో ఏకీభించండి ప్రియమైన దేవుని ప్రియులారా. సంతోషంగా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. చాలా మంచి సహోదరులై ఉన్నారు, నాతో ఏకీభిస్తున్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక దేవుని ప్రియులారా. మరి నిత్యముగా భర్త అనే వ్యక్తి ఎందుకు ఒక వ్యక్తి వివాహం చేసుకున్నాడు ఒక ఆమెను పోషించడానికి. ముందు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి వేరే ఇంటి నుంచి మన ఇంటికి వచ్చినప్పుడు ఆమెను నిష్ఠూరబెట్టి తిట్టి కొట్టి బాధ పెట్టే వ్యక్తిగా ఉంటే అతడు నిజమైన భర్తని ఎవరు అనరు దేవుని పిల్లారు. నిజమైన భర్త అంటే ప్రేమించాలి తన భార్యను, తన భార్యను పోషించాలి, అలాగే తన భార్యను సంరక్షించాలి. అది భర్త యొక్క విధి, భర్త యొక్క బాధ్యత అది. ఎందుకంటే భర్త అంటే ఎవరు? భరించేవాడు. నిజమేనంటారా? ప్రతి భారమును భరించాలా? మరి నిత్యముగా ప్రతి విషయంలో తన భార్యను మరి బాగోగులు చూసుకోవాలి, అక్కర్లేదా? చాలా మంది పురుషులు అంటారు, ఎందుకంటే నేను ఇక్కడ వరకు మాట్లాడుతూ చాలా మంది అనుకుంటారు ఏదైనా వాక్యం చెప్పినప్పుడు ఇక్కడ ఉన్న ప్రజల గురించి ఏమైనా చెప్తున్నారేమో అనుకోవచ్చు. కాదండి, లోకంలో కొన్ని సంగతులు జరుగుతున్నప్పుడు అవి మామూలుగా మీకు చెప్తాం తప్పితే మీ కొరకు ఏదైనా మాట్లాడుతామని అభ్యంతరపడొద్దు. చాలా కుటుంబాల్లో కొన్నిసార్లు మేము చూస్తున్నప్పుడు ఆ భార్యను చేసుకుంటాడు కానీ కనీసం భోజనం కూడా పెట్టడం, కనీసం బట్టలు కూడా కొనడం, ఒక చీర కూడా కొనిపెట్టడు, తనకి చెప్పులు కూడా కొనిపెట్టడు. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అవన్నీ? అన్ని అమ్మగారింటి కంచే తెచ్చుకోవాలి. మరి అన్ని అమ్మగారింటి కంచే తెచ్చుకుంటే ఈయన ఎందుకు? మరి తన తల్లిదండ్రులు చక్కగా అమ్మాయిని ప్రేమించి ఏదైనా ఆమెకు కొని పెడుతున్నప్పుడు మంచిదే, కానీ కొంతమంది ఉద్దేశం ఏంటంటే ఏదైనా అమ్మగారింటి కంచే రావాలి. నువ్వేదైనా తెచ్చుకోవాలంటే మీ అమ్మను అడుగు, మీ నాన్న అడుగు, మీ యొక్క మరి కుటుంబాన్ని అడుగు. అది నిజమైన భర్త యొక్క లక్షణం కాదని నేను ఇక్కడ మాట్లాడుతున్నాను దేవుని పిల్లలారా. ఖచ్చితంగా నీ భార్య అవసరతలు నువ్వు తీర్చాలి. ఎందుకంటే పోషించే వాడిగా ఉండాలి, సంరక్షించే వాడిగా ఉండాలి. ఎవరిలాగని చెప్తుంది? క్రీస్తులాగంటండి. ప్రభు అయిన యేసుక్రీస్తు తన సంఘమును ఎలాగైతే ప్రేమించాడో నిజమైన భర్త మరి తన భార్యను అలాగే ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి ఇప్పుడు కొద్దిసేపట్లో ప్రమాణాలు చేస్తారండి. ప్రమాణాలు ఏమని ఉంటా తెలుసండి? కష్టమైన, నష్టమైన, వ్యాధైన, సుఖమైన, దుఃఖమైన నీతోనే ఉంటాను, నేను వేరే ఎవరిని ఆశించను అని మంచిగా ప్రమాణం చేస్తారు. ఆ ప్రమాణానికి తగినట్లుగానే వారు నిలబడాలి. ఒక విషయం చెప్పమంటారా? ఇప్పుడు వారు యవనస్తులై ఉన్నారు, ఒక దినానికి పెద్దోళ్ళు అవుతారు, వృద్ధులు అవుతారు. ఇప్పుడున్నట్టుగానే శరీరం అందం ఉండదు, శరీరం అందం మారిపోతుంది. అది పురుషుడైనా స్త్రీ అయినా ముడతలు పడిపోతూ ఉంటాయి. మరి నిత్యముగా కొన్ని రోజులు అయ్యేసరికి ఏం జరుగుతూ ఉంటుందంటే మరి ఆ బిడ్డల కన్నా తల్లి మునుపున్న ఆ యొక్క మరి శరీరము ఆమెకు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు కూడా ఆమె శరీరం ముడతలు పడుతున్నా, మరి ఆ తల వెంట్రుకలు మరి తెల్లబడుతున్నా అప్పుడు కూడా ప్రేమించగలగాలి. నిజమేనంటారా? అదేనా నిజమైన ప్రేమ? హల్లెలూయా. పెళ్ళైన కొత్తలో కొన్ని భోజన కార్యక్రమాలు ఉంటాయండి వారికి, నిజమా కాదా? మరి బంధువులు పిలుస్తూ ఉంటారు, ఈ ఇల్లు ఆ ఇల్లు, అక్కడిక్కడికి మంచి హుషారుగా బండి మీద తిరుగుతూ ఉంటారు. కొన్ని రోజులైన తర్వాత పిల్లలు పడతారు, సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత నువ్వు నాకు నచ్చలేదని మరి అతను అనకూడదు, నువ్వు నాకు నచ్చలేదని ఆమె అనకూడదు. లోకంలో చాలా మంది అట్లా చేస్తూ ఉన్నారు దేవుని పిల్లలారా. అయితే ఇక్కడ అలా జరగదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మంచి యవనస్తుడు నేను కూర్చున్నాడని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచి సహోదరి అనగా మరి పెండ్లి కుమార్తె ఇక్కడ కూర్చున్నదని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. కష్టమైన, నష్టమైన, వ్యాధైన భార్యను ప్రేమించాలి. నేను అంటున్నాను, తండ్రిని విడిచిపెట్టి వస్తుంది కదా, ఒక నిజమైన పురుషుడు తండ్రి ప్రేమ చూపించాలి భార్యకి. నిజమేనంటారా సహోదరులారా? నిజమేనంటారా?
ఆమెకి ఏ ప్రేమ చూపించాలి చెప్పండి? భర్త తండ్రి ప్రేమ చూపించాలి. భార్య కొరకు కూడా కొన్ని మాటలు చెప్తాను దేవుని ప్రియులారా. భర్త తండ్రి ప్రేమను చూపించాలి. ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక మరి నిత్యముగా, ఒక మరి మంచి భర్తగా. అన్నగా తండ్రి కంటే ప్రేమ కొరకు మాట్లాడుతున్నాను. అంటే తండ్రిని విడిచిపెట్టి వస్తుంది కదా, ఆ తండ్రి ప్రేమ, వారి తల్లి ప్రేమ ఇతడు చూపించాలి. అప్పుడు ఆ కుటుంబాన్ని మరిచిపోయేలాగా ప్రేమను బట్టి చేయాలి తప్పితే నువ్వు మీ అమ్మగారింటికి వెళ్ళడానికి లేదు, మీ ఓళ్ళు ఎవరో ఫోన్ చేయడానికి లేదు, అసలు అలా చేసావంటే మాట మర్యాద దక్కదు, అలా బంధించకూడదండి. ప్రేమతోనే అదంతా మర్చిపోయేలా చేయాలి తప్పితే బంధకాలు బట్టి మరి అక్కడేదో మరి జైల్లాగా ఆ కుటుంబాన్ని చేయకూడదని నేను ప్రేమతో మనం చేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి అంటండి, ఒక పెళ్ళి అయిన కొత్త జంట అండి, వింటారా, వారు చక్కగా నడిచి వెళ్ళిపోతున్నారంటండి. బండి మీద తీసుకెళ్తున్నాడు అనుకుంటాడ సహోదరుడు. ఆ యొక్క వ్యక్తి బండి మీద తీసుకెళ్తున్నాడు అనమాట. తీసుకెళ్లేటప్పటికి చాలా హుషారుగా మంచిగా మాట్లాడుకుంటున్నారు, చాలా ప్రేమగా మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకున్న తర్వాత కొద్దిసేపటికి వారు ఒక అడవి లాంటి ప్రాంతం గుండా వెళ్ళవలసి వచ్చింది. వీళ్ళు వెళ్తా ఉంటాడుగా మధ్యలో ఒక ఎలుగుబంటి వచ్చిందంటండి. అప్పుడు దాకా అన్నాడంట ఈయన, ఇదిగో నిన్ను ఏ సమస్య వచ్చినా విడిచిపెట్టడం తెలుసా, నిన్ను ఎలా కాపాడుకుంటాం తెలుసా, అసలు నీకు ఏ కష్టం రాను. అవునండి అలాగండి, మురిసిపోతుందంటండి ఆ భార్య. అలాగని తర్వాత ఈలోగా ఒక ఎలుగుబంటి వచ్చింది. అసలు నిన్ను అసలే విడిచిపెట్టనన్న అతను ఆమె కంటే ముందుగా పరిగెట్టి చెట్టు ఎక్కేశాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇప్పుడు ఈమెకి చెట్లు ఎక్కడో రాదు గనక, అమ్మాయి గనక ఏం చేయాలో తెలియక ఎలుగుబంటి ముందు ఆ ఊపిరి బిగబట్టుకుని చనిపోయినట్టుగా నటించిందంటండి. అప్పుడు ఆ జంతువు ఏం చేస్తుందంటే కొంచెం వాసన చూస్తుంది అనమాట. వాసన చూసి దగ్గరికి వెళ్ళి వాసన చూసి బతికుందా చనిపోయిందా ఏంటి అని వాసన చూస్తుంది. దగ్గరికంట చెవు దగ్గరికి వెళ్తుంది. మరి శరీరం అంతా వాసన చూస్తుంది. వాసన చూసి చనిపోయిందేమనుకుని వెళ్ళిపోయిందంట. ఈలోగా సొక్కాయ మడతెట్టుకుంటా దిగాడు. దేవుని స్తోత్రం కలుగు. ఎక్కడది ఏది ఆల్రెడీ వెళ్ళిపోయిందిలే, కంగారు పడక అన్నది ఆవిడ. అన్న తర్వాత ఏం జరిగిందంటే ఇతనికి ఒక అనుమానం వచ్చిందంట. అడుగుతున్నాడంట, నిలదీస్తున్నాడంట, ఏంటండి గొడవ, అసలే ఆ ఎలుగుబంటి ఏదన్నా చేసేస్తా నేను భయపడుతుంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటంటే, అసలు అది చెవు దగ్గరికి వచ్చింది కదా, చెవిలో ఏం చెప్పింది నాకు చెప్పు అంటున్నాడంట. అంటారా ఏం చెప్తే ఎలుగుబంటి? అదేమో వాసన చూసుకుంటా చనిపోతుంది బతికిందా, ఎందుకంటే చచ్చిపోయిన జంతువుల్ని చచ్చిపోయిన వ్యక్తుల్ని తినకూడదని అది అట్లా చేస్తుంటే ఆ చెవులో చెప్పి ఏం చెప్పిందో నాకు చెప్తావా చెప్పవా, ఈ రోజు నుంచి నీతో మాట్లాడను, నువ్వు నాకు వద్దంటో మొదలెట్టాడంట. అప్పుడు ఆమె కొంచెం తేరుకుని ఏం చెప్పాలని ఆలోచించి ఓ మాట చెప్పిందిలే అన్నదంట. ఏం మాట అండి, ఏం మాట అని అడిగాడంట. ఏం మాట అంటే, ఇలాంటి కష్టకాలంలో విడిచిపెట్టేసినటువంటి అలాంటి చేతగానోడి బండి ఎందుకు ఎక్కువ అని అడిగిందని అన్నదంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత మాట అన్నదా? పిలుస్తాను ఒకసారి చెప్తే వేట అన్నదంట. ఎందుకులే నడిచి అన్నదంట. దేవుడు అన్నాడంట. కనుక కొన్నిసార్లు ఏంటంటే చాలా మందికి అనుమానం పిచ్చి, బయటికి వెళ్తే అనుమానము, మరి తల్లిదండ్రులు ఫోన్ చేస్తే అనుమానము, కొంచెం నవ్వుతే అనుమానము, మాట్లాడితే అనుమానము, ఇలాగూ అనుమానంగా ఉంటారు కొంతమంది పురుషులు. అట్లా ఉంటే అది నరకంలాగే ఉంటుంది. చాలా మందికి వివాహమై ఎంతో కాలం అయినా కానీ వారు ఇంకా అనుమానం పడుతూనే ఉంటారు. భార్యను నమ్మాలి, భార్యను ప్రేమించాలి, భార్యను పోషించాలి, భార్యను సంరక్షించాలి. బైబిల్ అలాగే చెప్తుంది. ఎందుకంటే క్రీస్తు మరణించాడు తన భార్య కొరకు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఏం జరిగిందంటే, భార్య భర్తలైనటువంటి అంటే ఒక రెండు జత ఏనుగులు అనమాట అండి, నీటి కొరకు తిరుగుతుంటే అక్కడ నీరు ఎక్కడ దొరకట్లేదు, నాలుక పీల్చి కొట్టుకుపోతుంది, చనిపోయేలాగా ఉన్నాయి ఇంకా 2 ఏనుగులు. అయితే ఒక చోట కొద్దిగా నీరు దొరికిందంట. నీరు దొరికిన తర్వాత భర్త ఏనుగు అంటున్నాడంట, నువ్వు తాగు ముందు అన్నాడంట. భార్య ఏనుగు అంటుందంట, నేను కాదు నువ్వు ముందు తాగు, నువ్వు మరి యజమాను కాదు నువ్వు తాగని. అయితే ఇద్దరం కలిసి తాగుదామని చెప్పేసి ఆ యొక్క తొండాలు
ఆ ఏనుగు తొండం మరి నీటిలో పెట్టి తాగినట్టుగా నటిస్తున్నాయి, కానీ ఒకటే తాగట్లేదు. నా భార్య తాగుతుందేమని, మగ ఏనుగు తాగుతుందేమో, ఆడేనుగు తాగుతుందేమో, మగ ఏనుగు అలాగే ఉండిపోయారు, కానీ తాగడం మానేశారు. ఎందుకంటే ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమ, ఆప్యాయతలు, నమ్మకాలు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగూ రెండు కూడా తాగకుండానే చనిపోయి ఒకరికొకరు త్యాగం చేశారు, ప్రాణం పెట్టారు. దేవుని ప్రజలారా, ఖచ్చితంగా భార్య కొరకు భర్త త్యాగం చేయాలి. మీకు సంగతి తెలుసా? భార్య వచ్చినప్పుడు ఆమె ఇష్టాలు కొన్ని తెలుసుకుని ఆమె ఇష్టానుసారంగా ప్రవర్తించాలి. ఇష్టం లేకుండా బలవంతంగా ఆమె పైన ప్రతిదీ కూడా పెట్టకూడదు. దేవుని పిల్లలారా, ఈ కలర్ నాకు ఇష్టం లేదంటే ఆ కలరే కడతావా లేదా? ఈ భోజన పదార్థం ఇది నాకు ఇష్టం లేదంటే అది తింటావా తినవా? పలానా స్థలం నాకు ఇష్టం లేదంటే వస్తావా రావా అని బలవంతం చేయకూడదండి. ప్రేమతో కొన్ని త్యాగాలు భర్త చేయవలసి ఉన్నది. ఎందుకంటే కలవరిగిరిలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన భార్య కొరకు త్యాగము చేశాడు. ఎంతమంది ఆమె చెప్తారు? త్యాగం చేశాడు ఆయన మన కొరకు త్యాగం చేశాడు, ప్రేమించాడు. ప్రేమించడమే కాదు, ప్రాణము కూడా పెట్టాడు. కనుక నేను అంటున్నాను, ఒకవేళ ఈ మాట చెప్తే ఎవరైనా బాధపడతారేమో నాకు తెలియదు, భార్యను కొట్టేవాడు మగవాడు కాదని నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. భార్యను కొట్టకూడదండి, బజారుకి ఏడ్చకూడదండి, బయటికి తన్నకూడదండి. ఏ పురుషుడైనా చెయ్యెత్తి తన భార్యను కొడుతున్నాడంటే అతడు సరైన భర్త కాదు. ఒకవేళ మారు మనసు పొందవలసి వస్తే మారు మనసు పొందండి. భార్యను ప్రేమించాలి. భార్యను మరి నిత్యముగా కొన్ని సందర్భాల్లో 10 మంది ఉన్న అవమానించేస్తారండి, అక్కడే కొట్టేస్తాడు. 1000 మంది ఉన్న అక్కడే కొట్టేస్తాడు. ఏమిటది? అది సరైన మనసు కాదు. ఖచ్చితంగా భార్యను ప్రేమించాలి, ఆమెను పోషించాలి, ఆమెను మరి సంరక్షించాలని బైబిల్ చెప్తా ఉన్నది. మరి స్త్రీకి ఏం చెప్తుంది బైబిల్? స్త్రీకి వాక్యం ఏం చెప్పట్లేదా? మరి స్త్రీకి ఏం చెప్తుంది? లోబడు. హల్లెలూయా. స్త్రీకి ఏం చెప్తుందో తెలుసా వాక్యము? లోబడమని చెప్తుంది. ఎవరికి? తమ భర్తకి. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే నీ భర్తే నీ శిరస్సు అయి ఉన్నాడు. నీ భర్త యొక్క ఆలోచన ప్రకారంగా నువ్వు నడవాలి. వివాహం అయిన తర్వాత మరి నీ భర్త కొరకు కొన్ని టేస్టులు మార్చుకోవాలి. అతని కొరకు నువ్వు కొన్ని త్యాగాలు చేయవలసి ఉంది. ఇష్టమైన మాటలు నేను సరిగానే చెప్తున్నాను అనుకుంటున్నాను. హల్లెలూయా. మంచివైన మాటలు దేవుని పిల్లలారా. భార్య భర్తను గౌరవించాలి, లోబడాలి ఫస్ట్. రెండవది గౌరవించాలి. ఎందుకంటే అతడు నీ శిరస్సు అయి ఉన్నాడు. అక్కర్లేదు, మా ఆయనకి ఏమి చెప్పక్కర్లేదు, అంతా నేనే చూసుకుంటాను, అంతా నా ద్వారానే జరుగుతుంది, మా హస్బెండ్కి ఏమి చెప్పక్కర్లేదు. అది సరైనటువంటి స్త్రీ లక్షణము కాదు. ఆమె నిత్యముగా క్రీస్తునందు దేవుని పిల్లారా ఆ భర్తను ప్రేమించాలి, లోబడాలి, గౌరవించాలి. హల్లెలూయా. చాలా చోట్ల లోబడ్డం మానేసి లోపరి చేసుకుంటారు. వాళ్ళే ఇష్టానుసారంగా మాట్లాడతారు, అగౌరవంగా మాట్లాడతారు. అక్కడ ఎంతో మంది ఉన్నారని తెలియకుండా, మరి తెలిసినా సరే అగౌరవంగా మాట్లాడతారు, పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. కొన్ని స్థలాల్లో అయితే ఏదో ఆడుకునే పిల్లలు పిలుస్తారు చూడండి, ఒరే అన్నట్టుగా పిలుస్తూ ఉంటారు. ఎవరిని? భర్తనే. మరి అట్టి వారిని దేవుడు, అలాంటి వారిని దేవుడు తీర్పు తీర్చడా అని అడుగుతున్నాను నేను. భర్తను అగౌరవంగా మాట్లాడొచ్చా? పురుషుడిని అగౌరవంగా మాట్లాడొచ్చా? బైబిల్ ఏం చెప్తుంది? లోబడు, సబ్మిట్ చేసుకొని భర్తకి. అలాగే హానర్ చేతని గౌరవించు. గౌరవం లేకుండా ఏమిటి మాట్లాడేది నువ్వు? గౌరవం లేకుండా నీ శిరస్సును ఎందుకు అవమానిస్తున్నావు? కొన్నిసార్లు చాలా స్థలాల్లో చూస్తూ ఉంటాము, భార్య భర్తలు ఒకరినొకరు దెప్పుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు. అది కాదండి నిజమైన కుటుంబం. బైబిల్ ఏం చెప్తుందంటే ఇదిగో నీ భర్తకు నువ్వు లోబడు. ఇవన్నీ వీరి కొరకే మాత్రమే అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే వాళ్ళు ఇంకా వివాహం చేసుకోలేదు. వివాహం చేసుకుని చాలా చోట్ల అగౌరవంగా మాట్లాడేవారి కొరకు నేను మాట్లాడుతున్నాను. వివాహం చేసుకుని తన భార్యను హింసించే వారి కొరకు నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా. కొన్ని స్థలాల్లో అదనపు కట్నం తెమ్మని కొడతా ఉంటాడండి, చాలా బాధ కలుగుతూ ఉంటుంది. నేను అంటున్నాను, ఎవరిని చూసి పెళ్లి చేసుకున్నావు? డబ్బును చూసా? ఎవరిని పెళ్లి చేసుకున్నావయ్యా నువ్వు? ఎందుకు? కట్నాల కొరకు. గవర్నమెంటే తప్పు అంటుంది కదా కట్నం.
ఒక 10,000 తక్కువైతే నాకు ఈ పెళ్ళి వద్దంటారు. ఒక 1,00,000 రూపాయలు తక్కువైతే నేను ఆమెను పెళ్లి చేసుకుని అంటారు. ఏంటి డబ్బులు ఉంటాయా? చూడండి, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ కరోనాలు వచ్చినాయి. ఏం చేసినాయి డబ్బులు? ధనవంతులు ఏమయ్యారు? ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు ఏమయ్యారు? భూకంపాలు వచ్చినప్పుడు, కరువులు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఏమయ్యారు ఆ మనుషులందరూ? డబ్బులు ప్రేమించేవారు. నేను అందుకే అంటున్నాను, డబ్బులు బట్టి పెళ్లి కాదండి. ఖచ్చితంగా ఆమె యొక్క గుణ లక్షణాన్ని బట్టి వివాహం ఆడాలి. హల్లెలూయా. ఆమె గుణ లక్షణాన్ని బట్టి వివాహం చేసుకోవాలి. అతని గుణ లక్షణాన్ని బట్టి వివాహం చేసుకోవాలి. ఆమెను గౌరవించాలి, ఆమెను ప్రేమించాలి, అతన్ని గౌరవించాలి, అతనికి లోబడి ఉండాలి. నేను ఇంత సంపాదించి ఇంత తెచ్చుకున్నాను కదా, నువ్వు నాకు అక్కర్లొద్దని భర్త అనకూడదు, భార్య అనకూడదు, ఇదంతా నాదే అనకూడదు. ఒకరితో అది ఎప్పుడైతే వివాహం జరిగిందో భార్యకున్న సమస్తం భర్తది, భర్తకున్న సమస్తం భార్యది. నిజమేనంటారా? హల్లెలూయా. ఈ సెమ్ము నాది, ఈ సెమ్ము నీది, ఈ కుర్చీ నాది, ఆ కుర్చీ నీది, అలా దెబ్బలాడుకోకూడదు, అలా తెప్పుకోకూడదు. ఖచ్చితంగా భర్త అనాలి, ఈ రోజు నుంచి నాకేమైతే ఉన్నాయో అవన్నీ నీవి. అలాగే భార్య అనాలి, ఈ రోజు నుంచి నేనేమైతే కలిగి ఉన్నానో సమస్తము నీది అని చెప్పాలి. అక్కడ ఏమవుతుందో చెప్పండి? ప్రేమ వస్తుంది దేవుని పిల్లలు. హల్లెలూయా. నిజంగా చూడండి, ఆనందంగా బ్రతకడానికి ఎంత డబ్బు కావాలి చెప్పండి? ఆనందంగా బ్రతకడానికి డబ్బులు అవసరం లేదండి. ఈ కాలానికి పంపించబడినటువంటి ప్రవక్త ఒక 2 జంటలకి వివాహం చేసి ఆ తర్వాత ఎలాగున్నారో చూడడానికి వెళ్ళాడంటండి. వెళ్ళిన తర్వాత ఎట్లా ఉన్నారంటే ప్రజలు అక్కడ కొంచెం బాగా ధనవంతుడికి పెళ్లి చేశాడంట. వాళ్ళు ఏం చేస్తారంటే, చాలామంది నేను చెప్పే మాటలపైన పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే చాలా చోట్ల ఇదే నేను చూస్తూ ఉంటాను. ఎప్పుడు గోల అయిపోద్దా ఏంటి, ఇంతసేపు మైకి ఇచ్చుకుని అంతసేపు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అబ్బా? మంచి ప్రజలు సంతోషం. కొద్దిమంది మాత్రం ఇంట్రెస్ట్గా వింటున్నారండి. మిమ్మల్ని బట్టి కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ అందరికీ. ఒక 5-10 నిమిషాల్లో నేను ముగిస్తాను, జాగ్రత్తగా గమనించండి. బాగా డబ్బున్న వాళ్ళు పెళ్లి చేశాడంట. ఎలా ఉన్నారో చూద్దారని వెళ్ళేసరికి పెద్ద పెద్ద మాటలు పడుతున్నాయి. ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, చెంబులు గెరేస్తున్నారు, వస్తువులు గెరేసుకుంటున్నారు. చందరవందరగా ఉంది వీళ్ళంతా. ఒకసారి అంటండి, ఒక భర్త బయటికి నవ్వుతూ వచ్చేసాడంట. యారా ఎందుకు నవ్వుతూ వచ్చేసావు బయటకంటే, మా ఆవిడి నా పైకి అట్లకర్ర విసిరింది అన్నాడంట. మరి అట్లకర్ర విసిరితే నవ్వుతున్నావు ఏంటి అని అడిగాను. అడిగితే కొన్నిసార్లు ఆవు నవ్వుతుంది, కొన్నిసార్లు నేను నవ్వుతాను. ఎందుకంటే ఇసురుతుంది, తగిలిందనుకో ఆవు నవ్వుతుంది, తగలకపోతే నేను నవ్వుతాను అన్నాడంట. మీకు అర్థమైందా? వాళ్ళ ఆవిడంటే అట్లకర్ర విసురుతుందంట, తగిలినప్పుడు ఆయన నవ్వుతాడంట, ఆవు నవ్వుతుందంట, తగలకపోతే ఈయన నవ్వుతాడంట. కొన్ని కుటుంబాలు అలా కొట్టుకుంటా ఉన్నాయి. మరి ఆ కుటుంబం దెబ్బలాడుకుంటా ఉన్నారంట. పాస్టర్ గారు డోర్ కొట్టి లోపలికి వెళ్ళేసరికి వెంటనే ఒకరికొకరు, అమ్మో అయ్యగారు వచ్చేసరి బాబోయ్, అప్పుడు దాకా దెబ్బలాడుకుని తిట్టుకున్న వాళ్ళు వందనాలండి పాస్టర్ గారిని మొదలెట్టారండి. గాడ్ బ్లెస్ యూ, వందనాలు. ఏంటి సంగతులు? ఏమి లేదు, అయ్యగారికి జ్యూస్ కావాలా, టీ కావాలా, ఏం కావాలి, మంచిగా తాగుతారా? నాకు ఏం వద్దమ్మా, మీరు ప్రేమగా ఉంటే చాలు. హల్లెలూయా. ప్రేమగా ఉన్నట్టు నటిస్తున్నారు కొంతమంది. కొంతమంది చర్చిలకు వస్తూ ఉంటారు, దెబ్బలాడుకుంటూనే వస్తారు, తిట్టుకుంటానే వస్తారు, కొట్టుకుంటానే వస్తారు అక్కడ దాకా. కనుక ఆయన ఆ డబ్బున్న వాళ్ళకి వివాహం చేశాడు, వారు దెబ్బలాడుకుంటూ ఉన్నారు. డబ్బు లేని ఒక పేదలకు వివాహం చేశాడు. వాళ్ళ ఇల్లు ఎలాగుందో చూశాడండి. వాళ్ళకి సరైన ఇల్లు లేదంట. హల్లెలూయా. పెద్ద ఇల్లు ఏమీ లేదు. ఏముందంటే ఒక ట్రక్కుని, ఒక వ్యాన్ లాంటి చిన్న ఇల్లుగా మలుచుకుని ఆ ఇంట్లోనే వారు నివాసం చేస్తున్నారండి. ఆ యొక్క భర్త తన భార్య మరి ఒడిలో ఉన్నాడు, మాట్లాడుకుంటున్నారు. వారు ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళంటే, ఇదిగో నేను నీకు ఒక మంచి ఒక డ్రెస్ తీసుకొస్తాను, నీకు ఏమి ఇష్టమో అదే తీసుకొస్తాను, కష్టమైన నష్టమైన నీతోనే ఉంటాను. మరి ఆమె కూడా ఇలాగే మాట్లాడుతుంది. హల్లెలూయా. నిజంగా నీతో నివసించడం నాకు చాలా సంతోషము. మరి మనకు మంచి ఇల్లు లేదు కదా అని ఆమె అనబోతుంటే, మరి అతను అనబోతుంటే, నాకు ఇల్లు కాదు ముఖ్యం, నువ్వే ముఖ్యం. అమ్మనికి అర్థమవుతుంది. హల్లెలూయా. నాకు బండి కాదు ముఖ్యం, నువ్వే ముఖ్యం. నాకు జాబు కాదు ముఖ్యం, నువ్వే ముఖ్యం. అలాగే ఇతరేమనాలి చెప్పండి? నీ కట్నం కాదు ముఖ్యం, నువ్వేం తెచ్చుకుంటున్నావో అది కాదు నా ముఖ్యం, నాకు ముఖ్యం, నువ్వే నాకు ముఖ్యము.
కనుక ఆ ప్రవక్త వారు మాట్లాడుకుంటున్న ఆ మాటలు విని సంతోషంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవుని పిల్లలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఏం చెప్తున్నాను ఇక్కడ? బైబిల్ ఏం చెప్తుంది? పురుషులారా, ముందు స్త్రీలకు చెప్తున్నాడు, స్త్రీలారా మీ సొంత భర్తలకు లోబడి ఉండండి. హల్లెలూయా. ఇప్పుడు ప్రజలను పక్కన పెడితే సంఘం కొరకు నేను మాట్లాడుతున్నాను. ప్రజల కొరకు పక్కన పెట్టండి, సంఘం కొరకు మాట్లాడుతున్నాను నేను. సంఘం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘం కొరకు మాట్లాడుతున్నాను. ఎక్కడున్న ఈ సంఘం కొరకు లేకపోతే ఎవరి కొరకు మీరు అభ్యంతరపడదు దేవుని పిల్లలు. నేను సంఘం కొరకు మాట్లాడుతున్నాను. ఏంటంటే స్త్రీలారా మీ సొంత పురుషులకు, సొంత భర్తలకు, అనగా సొంత కాపరికి, సొంత దేవునికి లోబడి ఉండాలి. హల్లెలూయా. నేను ప్రజల కొరకు మాట్లాడతలేదు. ఇప్పుడు సొంత భర్త అంటే సొంత కాపురు ఉండాలి నీకు, స్థానిక సంఘ కాపురు ఉండాలి నీకు. అతడు ఆత్మీయ భర్త, అతనికి లోబడాలి. అలాగే నీకు సొంత భర్త ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాను, ఎంతమంది అర్థం చేసుకుంటున్నాను? ప్రభు అయిన యేసుక్రీస్తుకి లోబడి ఉండాలి. సొంత భర్తకు లోబడి ఉన్నామన్నాడు ఏంటి అంటే, భర్త కాని వారు కూడా లోకంలో ఉంటారా? ఉంటారు. ఎవరు? శాఖలు, సంఘ శాఖలు, పోప్ డినామినేషన్లో ఉన్నటువంటి అబద్ధ ప్రవక్తలు అనబడిన వారే మరి సొంత భర్తలు కానివారు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, తప్పుడు సిద్ధాంతాలకు కానీ లోకములో ఉన్న ఆచారాలకు కానీ లోబడకుండా వాక్యానికి మీరు సబ్మిట్ చేసుకోమని బైబిల్ చెబుతా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక క్రీస్తునందు దేవుని పిల్లారా, మరి నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఇక్కడ సమయం చాలా గతించిపోయింది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? బైబిల్ చెప్తుంది, స్త్రీలారా మీ స్వపురుషులకి లోబడి ఉండండి. అటువలే క్రీస్తు కూడా తన సంఘమును మరి ప్రేమించాడు, పోషించాడు, సంరక్షించాడు. పురుషుడు కూడా ఆ విధంగా చేయమని బైబిల్ చెప్తుంది. చూడండి, భర్తతో ఏం చెప్తుందంటే, సొంత శరీరం లాగా ఆ భార్యను చూడాలంటండి. ఏ పురుషుడు కూడా, ఏ మగ వ్యక్తి కూడా తన శరీరం ద్వేషించడు కదా. ద్వేషించుకుంటాడా? కర్ర తీసుకుని నీ శరీరాన్ని నువ్వే కొట్టుకుంటావా? కర్ర తీసుకుని గాయపరుచుకుంటావా? నీ శరీరాన్ని ఎలాగైతే ద్వేషించవో నీ యొక్క భార్యను కూడా ద్వేషించకుండా ప్రేమించాలి. కొన్నిసార్లు చూడండి, వీరిద్దరూ ఏం చేయాలంటే, మరి దేవుడు, వారు, భర్త, భార్య, దేవుడు, వీరి మధ్యలో ఇక ఏ దుష్ట శక్తి ఏలుబడి చేయడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నేను వీరితో మాట్లాడాలనుకుంటున్నాను. అయ్యా చిన్నబాబు గారు, ఏం చేయాలి చెప్పండి? నీ భార్యని ఏం చేయాలి? ప్రేమించాలి. నిజమేనా? ఆమె ఏం చేయాలి? భర్తనే గౌరవించాలి, లోబడాలి. అలా చేసినప్పుడే అది దేవుని కుటుంబం అవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మధ్యలో ఏ వ్యక్తి రాకూడదు. ఏ వ్యక్తి రాకూడదంటే తల్లిదండ్రులు కానీ ఎవరో ఉండకూడదని అర్థం కాదండి. పెద్దలుగా మరి మీరేం చేయాలంటే వారికి మంచి సలహాలు ఇవ్వచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ చెప్తుంది, కుమారి నీ తండ్రి ఇంటిని తల్లిని వీడి మరిచి, ఎందుకంటే నీ యొక్క భర్తను హత్తుకోమని బైబిల్ చెప్తుంది. మరి అతను కూడా తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకుంటాడు. అంటే అర్థం ఏంటి? ఈమె ఆరు తల్లిదండ్రులు చూడకూడదని, అతను వారి తల్లిదండ్రులు పట్టించుకోకూడదని, అది కాదు అర్థం. చాలా చోట్ల ఏమవుతుందంటే, పెళ్ళి అవగానే వేరుపోట్లు. నిజమా కదా? ఎలాంటి వేరుపోట్లు? ఇంకా వాళ్ళ అమ్మను చూడనివ్వదు ఆవిడ. మరి అది వరకు ఎంతగా మంచిగా ప్రేమించిన తల్లిదండ్రులు ఆ భార్య మాట విని ఇంకా భర్త ఆ తల్లిదండ్రులు చూడడం. అలా చేయకూడదు. అలాగే మీ అమ్మకి మీ నాన్నకి నువ్వు సంబంధం లేదు అనేటట్టుగా చేయకూడదు. ఇరుపక్షాల బంధువుల్ని, పెద్దల్ని గౌరవిస్తూ, అలాగే వారి మంచి సలహాలు, వాక్య సంబంధమైన సలహాలు తీసుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకోవాలని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. అంతేగాని మరి నేను వచ్చాను కానీ మీ అమ్మకి నేను భోజనం పెట్టను, నీ బట్టలు ఉతకను, నీకేమీ చేయను, మీ ఓళ్ళని పట్టించుకోను. చాలా చోట్ల ఏం జరుగుతుందో చెప్పండి? అమ్మగారింటి గారు తరపు నుంచి వస్తుంటే వంటలు వేరుగా ఉంటాయి. నిజమా కాదా? అత్తగారి తరపులకి వంటలు వేరైపోతూ ఉంటాయి.
అది దేవుని మనసు కాదని నేను చెప్తున్నాను. అలాగే వీరి బంధువులు వస్తున్నప్పుడు ఇతను ప్రేమగా ఉంటాడు. వాళ్ళ అమ్మ నాన్న వస్తున్నారు అనుకోండి, ఎప్పుడు వెళ్ళిపోతారు మీ అమ్మ నాన్న అని అడుగుతారు. అలా ఉంటే అది కరెక్ట్ విధానం కాదని బైబిల్ చెప్తుంది. బైబిల్ ప్రకారంగా ఈ ఉదయకాల సమయంలో నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుని పిల్లారా, భార్యను ప్రేమించు, భర్తను గౌరవించు, భర్తకు లోబడి ఉండు. వీరిరువురు కలిసి ఒకరినొకరు ప్రేమించుకుని, ఒకరినొకరు గౌరవించుకుని, ఒకరికొకరు మరి అర్థం చేసుకుని దేవుని పిల్లలు అలా చక్కగా జీవిస్తే అక్కడ ఎవరు పుడతారో తెలుసండి? వారికి మంచి దేవుని పిల్లలు పుడతారండి. నిజమేనా? వారిద్దరూ చక్కగా బైబిల్ చదువుకుంటూ, వాక్యం చదువుకుంటూ, సంఘానికి వెళుతూ, దేవుని తెలుసుకుని మంచిగా కనుక జీవించారనుకోండి, వారికి ఒక చక్కటి బిడ్డలు పుడతారు. ఒలివ మొక్కల వంటి బిడ్డలు, జీవం గల బిడ్డలు పుడతారు. దేవుని పిల్లలు దేశానికి మరి గ్రామానికి ఉపయోగపడే ఒక చక్కటి బిడ్డలని అక్కడ ఉత్పత్తి చేయగలరు వారిద్దరు కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి సమయం చాలా హార్డ్గా ఉంది. ఇక్కడ అనేక సంగతులు మా దగ్గర ఉన్నప్పుడు కూడా మరి ఇక్కడ అనేక సంగతులు నేను చెప్పలేకపోతా ఉన్నాను. దేవుని పిల్లారా, చాలా సామాన్యమైన విషయాలే ఇక్కడ నేను బోధిస్తా ఉన్నాను. చూడండి, భార్య భర్తలు అన్న తర్వాత సమస్యలు రాకుండా ఉంటాయా? చెప్పండి అమ్మ, వస్తాయంటారా? కుటుంబాల్లో కొన్ని సమస్యలు వస్తాయి ఉంటాయంటారా? రావా? వస్తాయి. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఒకసారి ఏం జరిగిందంటే, యవనస్తులే ఇలాగే మంచి తెల్ల బట్టలు వేసుకుని ఒక దేశంలో వెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళు కారు మీద వెళ్ళిపోతున్నారు. మధ్యలో ఏం జరిగిందంటే కారు రిపేర్ వచ్చిందండి. ఏమొచ్చింది చెప్పండి? రిపేర్ వచ్చింది. తెగ ప్రయత్నం చేస్తుంటే కారు రిపేర్ అవ్వట్లేదు. చాలా మంది వచ్చి హెల్ప్ చేశారంట, కారు రిపేర్ అవ్వలేదు. అయితే ఇక పొద్దుగూకుపోయే వేళ ఒక వ్యక్తి వచ్చాడంటండి, ఒక పెద్ద ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన జాన్ గారు లాగా ఉన్నారు. పేరు జాన్ గారు ఏది? జాన్ గారు లాగుండి మెల్లిగా అలా నడుచుకుంటూ వస్తాడంట. ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడంట. ఆ ప్రాబ్లం లేవయ్యా, నువ్వేం చేస్తావు అని అడిగారంట. అలా కాదు సార్, ఏటో ఫోర్డ్ కంపెనీలా ఉంది ఇది కారు. ఫోర్డ్ కంపెనీయా, నువ్వేం చేయగలవు? ఏదైనా హెల్ప్ చేయమంటే చేస్తాను అంటే, ఎవరో చేయలేదు నువ్వు చేస్తావా అని అడిగారంట. నేను చేస్తాను రండి అని చెప్పేసి ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎవరు ఏం చేసినా రిపేర్ అవ్వంది. వెంటనే అది వచ్చి ఏదో అటు ఇటు కదిపడి ఉంటుంది. వెంటనే జిమ్ అని స్టార్ట్ అయిందంట. వింటున్నారా? అలా స్టార్ట్ అవ్వగానే అప్పుడు గౌరవంగా భార్య భర్తలు ఎదురు వచ్చి అన్నారంట, సార్ ఉదయం నుంచి చాలా ప్రయత్నం చేశాం సార్, ఎవరి వల్ల అవ్వలేదు. మీరు ఎవరు సార్? ఈ కారు రిపేర్ అయింది అన్నాడంట. ఈ కారుని కనిపెట్టింది నేనే, నా పేరు టీ ఫోర్డ్ అంటారన్న. హల్లెలూయా. 3 స్టార్ ఫోర్డ్ అనే వ్యక్తి నేనే అని చెప్పాడంట. శాల్యూట్ చేశారు. హల్లెలూయా. ఆ రిపేర్ ఎవరికి తెలిసింది? కారు కనిపెట్టిన వానికే తెలిసింది. నిజమేనా? మరి మన రిపేర్లు ఎవరు తెలుస్తాయి? మనల్ని కనిపెట్టిన దేవునికే తెలుస్తాయి. వివాహంలో వచ్చే సమస్యలకి ఎవరు పరిష్కారం చూపించగలరు? వివాహాన్ని కనిపెట్టిన దేవుడే ఆ సమస్యలకు పరిష్కారం చూపించగలరు. హల్లెలూయా. చూడండి, పెళ్ళైన కొత్తలో ఈ ఇంటికి ఆ ఇంటికి వెళ్తుంటే ఒక ఇంట్లో మాంసం పెడతారు, ఒక ఇంట్లో చేపలు పెడతారు. మాంసం చేపలు, అక్కడేమో స్వీట్లన్నీ పెడితే తినలేకపోతున్నాం. ఒక నెలాగు ఎవరో పిల్లరు. నిజమే కదా? ఒక నెల అయిన తర్వాత ఎవరో పిల్లరు, పిలుపులన్నీ అయిపోతాయి. అప్పుడు అసలు వాస్తవం తెలుస్తుందండి. పెళ్ళైన కొత్తలో ఎవరికి అర్థం కాదు. అప్పుడు చిన్న మైనర్ రిపేర్లు, మేజర్ రిపేర్లు వస్తూ ఉంటాయి. అప్పుడు ఎవరి దగ్గరికి రావాలి చెప్పండి? కానా పెండ్లి విందులో, హల్లెలూయా, అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరియమ్మ ఎవరి దగ్గరికి వచ్చింది? యేసు దగ్గరికి వచ్చింది. నిజమేనా? అక్కడే ఆయనే రిపేర్ చేశాడు. మన వివాహంలో, ఈ వివాహంలో కూడా చిన్న సమస్యలు, యవనస్తులు కదండి, అర్థం చేసుకోలేకపోవచ్చు. ఒక్కోసారి నా మాటే పైన ఉండాలనుకుంటాడు చిన్నబాబు, నా మాటే పైన ఉండాలనుకోవచ్చు మధుబాల. అలాగే ఇద్దరికి చిన్న సమస్యలు వచ్చినప్పుడు, హల్లెలూయా, ఏం చేయాలి చెప్పండి? వారిద్దరూ మోకరించి, ఈ గ్రామంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఒక కాపరు ఉన్నాడు, ఆ కాపరు దగ్గరికి వెళ్ళి వారి సమస్య చెప్పుకుని, దేవుని దగ్గరికి వెళ్ళి వారి సమస్యను చెప్పుకుని, హల్లెలూయా, చక్కగా వారి సమస్యలకు పరిష్కారం చేసుకోవాలి. నిజమేనంటారా? అలాగా ఖచ్చితంగా వారిరువురు కూడా ఒకరినొకరు ప్రేమించుకుని, గౌరవించుకుని, ఒకరి పట్ల ఒకరు నమ్మకాలు కలిగి ఉండి జీవిస్తారని నేను ఈ ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని పిల్లలారా, హల్లెలూయా. చూడండి, వివాహం ఘనమైంది. నిజమేనా? ఘనమైందంటే ఏమిటి? ఒక్క మాట చెప్పొచ్చా? ఈ మాటను బట్టి ఖచ్చితంగా కోపం రావచ్చు. ఫస్ట్ ఏమో దేవుని పాటల, తర్వాత సినిమా పాటలు. అది ఘనమైంది కాదు. చాలా చోట్ల ఇలాంటి మాటలు చెప్పినప్పుడు నేను విరోధం అవుతున్నాను.
ఏంటి అతని మాటలను చెప్పుకుని వెళ్ళిపోవచ్చు కదా, ఇప్పుడు దాకా మంచి ప్రసంగం చేశాడు కదా, ఇలాంటి మాటలు ఏంటి? నేను అంటున్నాను, క్రైస్తవ పెళ్లిల్లో తాళిబొట్లు, అక్షంతలు, వస్తువులు, దండలు, లేకపోతే సినిమా డాన్సులు ఆశీర్వాదం కాదు, కానీ మరి నిత్యముగా వాక్యమే ఆశీర్వాదము. మీరు ఏం చేసుకుంటారో అది మీ ఇష్టం, మిమ్మల్ని నేనేమి అభ్యక్షణ పెడతలేదు. హల్లెలూయా. మీరు ఎలా చేసుకుంటారో మీ ఇష్టం అని చెప్తున్నాను నేను. అయితే నేనేం చెప్తున్నానంటే నిజమైన ఆశీర్వాదం ఏంటి? హల్లెలూయా. నిజమైన ఆశీర్వాదం అంటే డీజే పాటలు కాదండి, నిజమైన ఆశీర్వాదం అంటే డాన్సులు కాదండి. అక్కడ ఏంటంటే నిజమైన ఆశీర్వాదము వాక్యమై ఉన్నది. హల్లెలూయా. కనుక అలాగూ ఘనమైనదిగా ఉండాలంటే ఇట్లా ఏదో మరి అంత అలంకరించుకుని ఏదో చేసుకుని గొప్పగా ఉండాలనుకుని చాలా మంది మోసపోతారు. అయితే క్రీస్తునందు దేవుని పిల్లలారా, జాగ్రత్తగా గమనించండి. వాక్యమైన ఆశీర్వాదము. సమస్యలు వచ్చినప్పుడు రండి, దేవుని దగ్గరికి రండి, మోకరించండి, సమస్యలన్నీ పోతాయి. కనుక సంఘము క్రీస్తుకు లోబడినట్లుగానే మరి భార్య తన భర్తకు లోబడాలి. మరి క్రీస్తు సంఘమును ప్రేమించిన విధంగానే భర్త తన భార్యను ప్రేమించాలి. అలా ఒకరినొకరు ఎడబాయలేనంత ప్రేమగా ఉన్నప్పుడు దేవుని పిల్లారా, ఏ శత్రువు కూడా, ఏ మూడో వ్యక్తి కూడా వారి మధ్యలోకి రాడు. బైబిల్ చెప్తుంది 3 పేటల తాడు త్వరగా తెగిపోదు. 3 పేటల తాడు అంటే చాలా మంది తప్పుడు అర్థాలు ఇస్తారు. హల్లెలూయా. 3 పేటల తాడు ఏంటో తెలుసా? హల్లెలూయా. భార్య, భర్త, ప్రభు అయిన యేసుక్రీస్తు. నిజమేనా? నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఎవరైతే కలిగి ఉన్నారో, ఒక భార్య ఒక భర్త మధ్యలో దేవుడు, అది త్వరగా తెగిపోదు, అది పటిష్టంగా ఉంటుంది. అక్కడ బంధము. దేవుడు లేకుండా ఏ బంధాలు పటిష్టంగా ఉండవు, వాక్యము లేకుండా ఏ బంధాలు పటిష్టంగా ఉండవు. దయచేసి గ్రామస్తులారా, దేవుని పిల్లలారా, మీ కుటుంబాలకి వాక్యాన్ని రానివ్వండి. హడావుడులు ఇవన్నీ త్వరగా గతించిపోతాయి. మనం ఎంతో హడావుడిగా ఇవన్నీ చేసుకుంటాం, ఎంతో సరదాగా అందరూ రావాలని కోరుకుంటాం. ఈ హడావుడంతా వాక్యము లేకపోతే ఒక దినాన కనుమరుగైపోద్దని ప్రేమతో హెచ్చరిస్తూ, ప్రేమతో మీకు చెబుతూ, మరి ఈ వివాహ కార్యక్రమంలో వీరిరువురు చక్కగా ఒకరి పట్ల ఒకరు నమ్మకాలు కలిగి ఉండి జీవించాలని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ఈ మాటలను దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరిని ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన మనం చేసుకుందాము. మహోన్నతుడు అయిన మా తండ్రి, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, కృప కలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నాయన పాటల ద్వారా, వాక్యములు చదువుడు ద్వారా, ఆరాధన ద్వారా, అలాగే ప్రభువ వాక్య పరిచయం ద్వారా ప్రభువ నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు నాయన నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా నువ్వు జరగబోయే కార్యక్రమం అంతటా కూడా నీ నామ మహిమార్థమే జరిగించి వారిద్దరిని వాక్యం ద్వారా జతపరిచి మహిమ పొందమని, గొప్ప దేవుడికి రుజువుపరచుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము. ఆమేన్. సమయం దైవజనులకు వస్తున్నాను.